వివాహిత పైన ఆర్ఎంపీ ఘాతుకం. పెళ్ళైన ఒక మహిళ పైన ఆర్ఎంపీ డాక్టర్ ఘాతుకానికి పాల్పడ్డాడట. ఆమె 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేసి లైంగిక దాడి చేసిండట. ఏం దుర్మార్గుడురా నాయన. ఆమె 2 చేతులకట గడ్డి మందు ఇంజెక్షన్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడట. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితురాలు. గస్తీ పోలీసుల రాకతో నిందితుడు పరార్. నల్గొండ జిల్లా గుర్రంపోడులో దారుణం. చికిత్స పొందుతూ ఆ బాధితురాలు చనిపోయిందట. ఎంత అమానుషమైన దారుణమైన ఘటన చూడండి. ఇంకా గడ్డి మందు ఇంజెక్షన్ కారణంగా కమిలిపోయిన మృతురాలి చెయ్యి. బాబా ఎంత ఎంత దారుణం. ఆమె చనిపోయింది. ఆమె 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేసి అదే మందు తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడట. కారణం ఏంటి అంటే ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో దారుణం. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘోరానికి పాల్పడ్డాడట. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్ఎంపీ వైద్యుడు గొడవలు రావడంతో ఆమె ప్రాణాలు తీయాలి అనుకున్నాడట. బలం ఇంజెక్షన్ చేస్తున్నానంటూ ఆమె 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్ట్ చేసి అదే మందుని ఆమె నోట్లో బలవంతంగా పోసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను చూసి చనిపోయిందని భావించి ఆమెను ఎక్కడైనా పడేసి తప్పించుకోవాలి అనుకున్నాడు. కానీ అదే సమయంలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆ దారిలో రావడంతో అక్కడి నుంచి పారిపోయింది. కొన ఊపిరితో ఉన్న బాధితురాలని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఆదివారం రాత్రి నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగింది దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్రంపోడు మండలానికి చెందిన మహిళ తన భర్త 2 పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటోంది. గ్రామంలో ఉంటున్న ఆమె అత్త 6 నెలల కింద జారిపడడంతో కాలు విరిగింది. దీంతో ఆమెకు సపర్యలు చేసేందుకు వివాహిత మిర్యాలగూడ నుంచి జూనూతల గ్రామానికి తరచుగా వచ్చి వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె అత్తకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు మహేష్తో ఆమెకు పరిచయం అయిందట. ఎవరితో? ఆ మహిళ వాళ్ళ అత్తకి. అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కామల్ల గ్రామానికి చెందిన మహేష్కు అప్పటికే పెండ్లై 2 పిల్లలున్నారు. వారిద్దరి మధ్య సంబంధం కొంతకాలం సజావుగానే సాగినా ఆ తర్వాత గొడవలు మొదలైనవి. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అత్తకు సపర్యలు చేసేందుకు ఆదివారం సాయంత్రం మిర్యాలగూడ నుంచి బయలుదేరిన వివాహిత రాత్రి 9 గంటల సమయానికి కొండమల్లేపల్లి చేరుకున్నది. భర్తకు ఫోన్ చేసి అప్పటికే బాగా ఆలస్యమైంది. అత్తకు వైద్యం చేస్తున్న వైద్యుడికి ఫోన్ చేసి ఆయన కారులో అత్త దగ్గరకు వెళ్తాను అని సమాచారం ఇచ్చింది. అనంతరం ఆర్ఎంపీ మహేష్కు ఫోన్ చేయడంతో అతడు తన కారులో అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరారు. కానీ కారును అతడు వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే వైపు మళ్లించాడు. దారిలో నిర్మానుష్య ప్రదేశంలో ఆపి బలం ఇంజెక్షన్ల పేరుతో ఆమెకు గడ్డి మందు ఇంజెక్ట్ చేసి అదే మందును ఆమె నోట్లో పోసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయిందని భావించి ఆమెను కారులో గుర్రంపోడు వరకు తీసుకొచ్చిండు. అక్కడి నుంచి కాచారం వైపు వెళ్లే దారిలో కారు నిలిపి ఉంచాడు. అప్పటికి రాత్రి 12 గంటలైంది. అటు నుంచి పెట్రోలింగ్ వాహనం వచ్చిందట. ఆడ వదిలేసి పారిపోయాడు. ఎంత దారుణం చూడండి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన భార్య ఫోన్ చేసి మాట్లాడిందని, ఆర్ఎంపీ వెంట వెళ్తున్నట్లుగా చెప్పిందని, అప్పటి నుంచి ఆమె నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉందని మృతురాలి భర్త పోలీసులకు చెప్పిండట. ఎంత ఘోరమైన ఘటన చూడండి. వాడు ఎట్లా దొరకననుకున్నాడో ఏమో.